వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్లలో వేచి ఉండక్కర్లేదు. భక్తులు నేరుగా క్యూ లైన్ ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్లొచ్చు. టికెట్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 7 నుంచి 9 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లలో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు. తిరుమల ఘాట్ రోడ్లపై టీటీడీ అధికారులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. సుందరీకరణకు సంబంధించిన పనులను మొదలుపెట్టారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి మొదటి ఘాట్ రోడ్ లో హై ఫోకస్డ్ ల్యాంప్స్ ను ఏర్పాటు చేశారు. దీనివల్ల రాత్రి వేళ తిరుమల గిరులు మరింత శోభాయమానంగా కనిపిస్తాయి. తిరుమల నుండి తిరుపతికి ప్రయాణించే మొదటి ఘాట్ రోడ్ లోని చివర్లో ఉన్న గురుడాద్రి పర్వత శ్రేణుల వద్ద హై ఫోకస్డ్ ల్యాంప్స్ ను టీటీడీ విద్యుత్ విభాగం ఏర్పాటు చేసింది. గతంలోనూ ఈ ఏర్పాటు ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో ఇది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. తాజాగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దీన్ని పునరుద్ధరించడానికి చొరవ తీసుకున్నారు. ఫలితంగా రాత్రి వేళ స్వర్ణ కాంతులీనుతూ కనువిందు చేస్తున్నాయి తిరుమల గిరులు. ట్రయల్ రన్ లో భాగంగా మొదటి దశలో 6 ఫోకస్ లైట్లను వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేశారు.